హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తొక్కుడు బిళ్ళ అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము. చిట్టి బుజ్జిగాడు తొక్కుడు బిళ్ళ ఆడాలని గచ్చు దగ్గరికి వచ్చారనమాట. సో తొక్కుడు బిళ్ళ అంటే మనం అందరము ఆడుకుంటాము. గడులు చక్కగా గీచారు. చెరొక పెంకు బిళ్ళలను తెచ్చుకున్నారు. ఒక బిళ్ళకు ఒక వైపు శుద్ధ ముక్కతో గుర్తు గీశారనమాట. దాన్ని పైకి విసిరారు. బొమ్మ గుర్తు భాగం పైకి పడగా నాదే ముందు అని చిట్టి అరిచిందనమాట. ఈ విధంగా గీతలు గీసుకోవాలి తొక్కుడు బిళ్ళ ఆటకి. చిట్టి తొక్కుడు బిళ్ళను గడుల ముందు నిలబడి కొంచెం వంగి గడులలోనికి విసిరిందనమాట. గడుల్లోనికి విసిరి ఆ బిళ్ళ గడుల గీతలకు తాకితే చిట్టి అవుట్ అనమాట, అవుతుందని బుజ్జిగాడు చూస్తూ ఉన్నాడనమాట. ఆ గీతలకు తాకకుండా మనం వచ్చేసి వాటిని దాటాలన్నమాట. బిళ్ళను ఒక వరుస గడిలో విసిరిన తర్వాత వేరొక పక్క గడుల్లో నుంచి కుంటుతూ వెళ్ళాలి. 5వ 6వ గడుల్లో 2 పాదాలు మోపి మలుచుకొని వెనుదిరిగి మళ్ళీ కుంటుచూ బిళ్ళ ఉన్నటువంటి గడి దగ్గరకు వెళ్ళాలి. సో ఈ విధంగా కుంటుకుంటూ వచ్చిందనమాట. కుంటుచూ బిళ్ళను నెట్టుకుంటూ వచ్చింది. అప్పుడు బిళ్ళ గాని కుంటే తన పాదము గాని గడి గీతలకు తగలకుండా ఆడిందనమాట. గీతలకు తగిలితే ఏమవుతుంది? అవుట్ అవుతుంది కదా. సో ఈ విధంగా వచ్చేసి తొక్కుడు బిళ్ళ అనేటువంటిది ఆడాలి. అన్ని గడులలో బిళ్ళను విసురుతూ కుంటుతూ 2 వైపులా గడులను పూర్తి చేసింది. చివరిగా విశ్రాంతి గడి నుండి వెనుదిరిగి బిళ్ళను విసిరింది. ఏ గడిలోనైతే పడిందో ఆ గడిని తన ఇల్లుగా మార్చింది. దానిలో చిట్టి అని పేరు కూడా రాసింది. ఈ విధంగా ఆ ఇంటి గడిని నేను వెళ్ళలేనుగా. బనలా కుంటేటప్పుడు చిట్టి ఆ ఇంటిలో విశ్రాంతి తీసుకుంటుంది అన్నాడు బుజ్జిగాడు. ఈ విధంగా చెయ్యి చాచి బిళ్ళను అరచేతిలో పెట్టుకుని కూడా కుంటుకుంటూ ఆడింది. బిళ్ళ కింద పడినచో అవుట్ అనమాట. బిళ్ళను మాత్రము కింద పడనివ్వలేదు. బిళ్ళ కింద పడితే చిట్టి అవుట్ అవుతుంది. తాను ఆడబచ్చని ఎదురు చూస్తూ ఉన్నాడు బుజ్జిగాడనమాట. చిట్టి బిళ్ళను తలపై పెట్టుకుని కుంటుచూ ఆడి సాగిందనమాట. బిళ్ళ టక్కున చిట్టి తలపై నుండి కింద పడింది. అవుట్ అంటూ కేరింతలతో బుజ్జిగాడు ఆట మొదలు పెట్టాడనమాట. ఈ విధంగా చిట్టి బుజ్జిగాడు కలిసిమెలిసి రకరకాలుగా ఆటలు ఆడుకుంటున్నారు. ఆనందంగా ఇళ్లకు వెళ్ళారు. సో ఈ విధంగా మనము పిల్లలకు వచ్చేసి మన వల్ల చేతనైనంత ఆటలు అనేటువంటిది వాళ్ళ చేత ఆడిపించాలి.